వర్షం చిన్న చిన్నగా జల్లుగా మొదలై ఉండపోతగా కురుస్తూ ఉంటే కొందరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, ఆహ్లాదంగా సేద తీరుతారు. కానీ గ్రేటర్ హైదరాబాద్లోని చాలా ఏరియాల్లోని బస్తీలు మాత్రం వణికిపోతూ ఉంటాయి. అందుకు కారణం వర్షాలు పడితే ఇళ్లలోకి వరద నీరు వచ్చి ఉన్న చోటంతా కూడా మునిగిపోవటమే. బిల్డింగ్ల పైకెక్కి అక్కడే రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మరి ఇప్పుడు వానాకాలం వచ్చేసింది. వర్షాలు మొదలైతే ముంపు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉండబోతోంది? నాలాల పూడిక తీత పనులు విస్తరణ ఎక్కడి వరకు వచ్చాయి? ఈసారి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎలా ఉంది? వాట్స్ ఇట్? పేరు గొప్ప, ఊరు దిబ్బ. చిన్న వర్షానికే చిత్తడిగా మారుతోన్న నగరం. చెత్త చెదారంతో నిండిన కాలువలు, రోడ్లే కాలువలుగా మారుతున్న సీన్. మురికి నీటితో నిండిపోయిన చెరువులు. ఇది మన హైదరాబాద్ గురించి బ్రీఫ్గా. వర్షాకాలం వచ్చిందంటే చాలు గల్లీలు మినీ కాలువలుగా మారతాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో చెరువులను తలపిస్తాయి. సరైన నాలా వ్యవస్థ లేకపోవటం, ఆక్రమణలు పెరగటం లాంటి అంశాలే ప్రధాన కారణం. వర్షాకాలం వచ్చేసింది. హైదరాబాద్లో అరగంట ఆగకుండా వర్షం కురిస్తే రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగిపోతాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేసింది. మరి హైదరాబాద్లోని నాలాల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడి స్థానికులు ఏమనుకుంటున్నారు తెలుసుకుందాం. మాన్సూన్ సీజన్ మొదలైపోయింది. ఇప్పటికే రోజుకు 1-2 చోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. పడిన కొద్దిసేపైనా దుమ్ము దులిపేస్తోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. చిన్నపాటి వర్షాలకే షేక్ అయ్యే హైదరాబాద్ పరిస్థితి అప్పుడెలా ఉంటుంది? బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నో హామీలిచ్చినప్పటికీ ముంపు ప్రాంతాల రూపురేఖలు మాత్రం మారలేదు. నాలాల పూడికతీత పనులు నామమాత్రంగానే జరిగాయి. పైప్ లైన్లు తీసి విస్తరణ చేయాలని చేస్తున్న పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. 45 కోట్లు శాంక్షన్ అయినాయి అన్నారు ఈ అల్లందొడ్డి బాయికి. అల్లందొడ్డి బాయికి 45 కోట్లు శాంక్షన్ అయినప్పుడు మరి అవతల గడ్డకైతే బాగా కట్టారు. సరే పర్వాలేదు, అక్కడ కూడా మనుషులు కట్టండి. మరి ఇక్కడ కూడా కట్టాలి. పోయేకాడికి ఎంత ఇంట్లో తీస్తారో తీయరో, లేకుంటే అంకరనో తొంకర కట్టలేదు. అట్లా కూడా కట్టలేదు. కట్టలేదు అన్నప్పుడు ఏం చేయాలి? వాగుని లోతు చెయ్యాలి. ఇప్పుడు కాలువ ఉన్నది కదా, కాలువలో లోతు చెయ్యాలి. ఆ లోతు చేయకుంటే నువ్వు పైసలు ఎవరో తినేసి మింగేసి నువ్వు లీడర్ ఎవరు మింగిరో భగవంతునికి తెలుసు, నాకైతే తెలియదు బిడ్డ. తెల్ల బట్టలు వేసుకున్నంతా వాళ్ళే మింగటోళ్ళే. ఎవరు మింగిరో 45 కోట్లు. మరి ఆ 45 కోట్ల పని అయింది ఆవిడ. నాకు లెక్క రాదు, చదువు రాదు. మరి కనీసం ఒక్కసారి చూపిస్తారా? ఏమన్నా గిట్ట వీడియోలో పేపర్కో వేస్తారా? వానంటే చాలు వణుకుతున్నారు లోతట్టు కాలనీల ప్రజలు. చిన్న వర్షమైతే ఓకే, భారీ వర్షమంటే మాత్రం వద్దు మహాప్రభో అనుకుంటున్న పరిస్థితి. ఈ సీన్ గ్రేటర్ పరిధి నాగోల్లోని అయ్యప్ప కాలనీ, మల్లికార్జున నగర్, త్యాగరాయ కాలనీ, బండ్లగూడ, మెట్టుగూడ, ఎల్బీ నగర్ లో కూడా మనకు రెగ్యులర్ గా కనిపిస్తుంది. పెద్దంబర్పేట్ మున్సిపాలిటీలోను హనుమాన్ నగర్ కాలనీ, మీర్పేట్లోని మిథులా నగర్, సత్యనారాయణ నగర్, చంద్రాయణగుట్ట, ఉప్పల్, ఫలక్నుమాలోని అల్జుబైల్ కాలనీ, సయ్యద్ బాబా నగర్, టోలీ చౌకీ, నదీం కాలనీ, షేక్పేట్లోని అక్బర్పురా కాలనీ, షేక్పేట్ నాలా, మహాత్మా గాంధీ నగర్, బేగంపేట్, అల్లం తోటబావి, మయూర్ మార్గ్ కాలనీ, ఇలా వందల కాలనీలు బస్తీవాసులు వానంటే వణుకుతున్నారు. గంటసేపు ఆగకుండా వాన పడితే ఈ ఏరియాలన్నీ ఆగమైపోతాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో పాటు బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా ఆ ప్రాంతాలంతా నీటితో నిండిపోతాయి. ఇందుకు కారణం ఈ ప్రాంతాలకు చుట్టుపక్కల చెరువులు, నాలాలు ఉండటమే. వర్షానికి చెరువులు కట్టలు తెగి నాలాలు పొంగి నీరంతా ఈ ఏరియాల్లోకి చేరుతుంది.
గతంలో భారీ వర్షాలు పడినప్పుడు ఈ ఏరియాల్లో 6 ఫీట్ల నుంచి 14 ఫీట్లకు పైగా నీరు నిలిచిపోయింది. 2-3 అంతస్తుల వరకు వర్షపు నీటిలో మునిగాయి. 2-3 నెలల వరకు ఆ ప్రాంతాలు వరద నుంచి బయటపడలేదు. ఎందుకు కారణం? సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం, నాలాల పూడికతీత, చెరువుల పైప్ లైన్లు సరిగా లేకపోవటమే అంటున్నారు స్థానికులు. వర్షాకాలం వస్తుందన్న ప్రతిసారి ఈ తిప్పలు తప్పటం లేదని అంటున్నారు. ఏం చేయలేదు ఇంతవరకు. ఎవడు కేసీఆర్ చేసినోడు కాదు. ఇప్పుడు ఈయన వచ్చిండు, కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మోడీ వచ్చిండు. మోడీ ఏం చేస్తాడు? బిడ్డ దండం పెట్టాలి. ఇట్లా రాలేదు అప్పుడు. ఇప్పుడు అన్ని మోరీలు అన్నీ కలిపి ఇట్లా చేసి పైకి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయి ఆడ కూర్చుంటాం. ఏం చేయాలి? నిద్రలకు ఆగదు. నిద్రలు ఆగాయి. నడుములు వస్తాయి. ఈ పని ఎవరు కూర్చుండనిస్తారు? ఎవరికి? ఎవరు ఇళ్ళాలి? ఎవరు కూర్చుండనిస్తారు? బిడ్డ తిండి ఎవరు పెడతారు? తెల్లారి టైం కూడా దిగాయి. నగరంలో 1908 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో 36 గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం కలిగింది. 112 ఏళ్ల తరువాత 2020 అక్టోబర్ 1 నుంచి 14 వరకు 26.8 సెంటీమీటర్లు, అక్టోబర్ 13న ఒక్కరోజే 19.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి నగరమంతా ఆగమైంది. ఇళ్ల పైపు నుంచి వరద నీరు ప్రవహించింది. వివిధ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో జనం కొట్టుకుపోయి మరణించారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని బైరమల్గూడలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించారు. ఆ సమయంలో ముంపు పరిస్థితిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిని నిలదీస్తూ శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అలాగే ఖైరతాబాద్, బేగంపేట్, పటేల్ నగర్లో నీట మునిగిన ప్రాంతాలను కూడా పరిశీలించారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారుల్ని కూడా ఆదేశించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఇంకా మునుపటి సమస్యతో స్థానికులు సావాసం. ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగిల్ గా నగరం మారిపోతుండటం, సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవటం వల్లే చిన్న వర్షానికి నగర రోడ్లు, కాలనీలు, చెరువులను తలపిస్తున్నాయని పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డి అన్నారు. రోడ్ల పక్కన వరద కాలువలు ఏర్పాటు చేస్తే వర్షపు నీరు వాటిలోకి వెళుతుందని సూచించారు. సహజ సిద్ధంగా వర్షపు నీరు ఇంకిపోయే చర్యలు చేపట్టాలని, ఇంకుడు గుంతలను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. రోడ్లేమో దాదాపు 14,000 కిలోమీటర్లు అంటున్నారు. కానీ అవి మన కాలువలు, వరద నీటి కాలువలు కేవలం 1,400 కిలోమీటర్లు. అంటే చాలా తక్కువ. రోడ్లు వెంబటే వరద కాలువలు ఉండేవి ఇదివరకు. ఈ వరద కాలువల నిర్మాణము ఆగిపోయింది ఎప్పుడో. సో వరద కాలువ నిర్మాణం లేదు. రోడ్ల వెంబడి నీళ్ళు వస్తున్నప్పుడు ఆ నీటిని తీసుకుపోయే వరద కాలువలు అవసరం. వరద కాలువల నివారణ పథకము చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇదివరకు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నారు, SL. ఆ ప్రోగ్రాంలో కూడా ఉన్న నాలాలను వైడెన్ చేయడానికి, వైశాల్యం పెంచడానికి, ఆక్రమణలు తగ్గించడానికి పూనుకున్నారు. కానీ అది ముందుకు పడలేదు. దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. సో ఇప్పుడు ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మళ్ళీ పునరావృతం చేసి ఉన్న నాలాల యొక్క విడ్త్ని, వైశాల్యాన్ని కాపాడుకుంటూ ఇంకా కొత్తగా నాలాలు ఏమైనా ఏర్పాటు చేసి నీటిని తీసుకుపోయే ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉంది. నాలాల్లో పూడిక సరిగా తీయకపోవటం, డ్రైనేజీ నీరు పోవటానికి సరైన సిస్టమ్ లేకపోవటం వల్ల ఈ తరహా సమస్య వస్తుందని గతంలోనూ స్థానికులు ఆరోపించారు. ఇప్పుడు అదే చెప్తున్నారు. అయితే సమస్యల పరిష్కారానికి కొన్ని చోట్ల పనులు ప్రారంభమైనా ఇంకా 50% కూడా పూర్తి కాలేదు. కొన్ని చోట్లయితే అంతకన్నా తక్కువ శాతమే జరిగాయి. వర్షాకాలం సీజన్ మొదలైనా ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లోని జనాలు భయంగా రోజులు గడుపుతున్నారు. పనులు పూర్తి చేయటంలోనూ ఇంత ఆలస్యం చేస్తారా అంటూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.